అక్కడ మాకు చిన్న చిన్న క్వారీలు ఉన్నాయి, ఏదో సున్నపురాయి, దాని దగ్గర 10 కోట్లు సంపాదించానంట. లెక్కేసుకుంటూ వచ్చారు. ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఏమో వేశాడు ఇత్తనం. ఈ ఇత్తనం కూడా ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? మన లోకేష్ గారి దగ్గర నుంచి వచ్చింది. లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిసి ఇత్తనం తయారు చేశారు. ఆ ఇత్తనాన్ని రాధాకృష్ణ గారు ఆయన పేపర్లు వేశాడు. దానికి నీళ్లు పోస్తున్నాడు ఎవరు? TV5 బిఆర్ నాయుడు ఇవాళ నీళ్లు పోశాడు. రేపు ఎరువేస్తాడు ఎవరు? కిరణ్ గారు. ఈనాడు ఆయన ఎరువేస్తాడు. ఎరువేసేది కచ్చి పువ్వు కాసిందంటారు. ఆ పువ్వును తీసుకెళ్లి ఎక్కడో చూపించే ప్రయత్నం. ఇలాంటి పిచ్చి వేషాలకు భయపడటానికి మేము సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా. చూడు ఎంత పండగ చేసుకున్నారు, నీకు చూపిస్తా. తీసుకొచ్చా TV5 ఆంధ్రజ్యోతి పేపర్లోనేమో పొద్దున్న వేస్తాడు. TV5లో 1 కాదు 2 కాదు అంబటి అవినీతి చిట్టా సంబరం చేసుకుంటున్నాడు. ఇదొకటి. ఇవాళే ఇవన్నీ కూడా ఆంధ్రజ్యోతిలో ఏం కానీ ఇదొకటి. బాబోయ్ ఇన్ని స్కాముల బయటపడ్డ అంబటి అరాచకం. బాబోయ్ ఇన్ని స్కాముల అంబటి రాంబాబు బండారం బయటపడిపోయింది. తేల్చేశాడు బిఆర్ నాయుడు. ఇక దొంగ తేల్చేశాడు. ఇంకోటి కామెడీ, భలే కామెడీగా, అబ్బా అంబటి దొరికేశాడు, అబ్బా అంబటి దొరికేశాడు. పట్టేసుకున్నారు నన్ను. ఇది చూడండి, జగనన్న కాలనీలో ఆంబోతుల మేత. ఆంబోతులు అంటే ఎవరో ఆంబోతులు? అసలు బిఆర్ నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? అసలు చంద్రబాబు నాయుడు కన్నా పెద్ద ఆంబోతు ఎవరు ఉన్నారా? ఎక్కడ పడితే అక్కడ మేసే బ్యాచ్ కదా ఇది. అసలు మిమ్మల్ని ఆంబోతులు అంటే చాలా పొరపాట్లే. ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే బ్యాచ్ ఇది. ఎవరు? బిఆర్ నాయుడును చంద్రబాబు నాయుడును. మీరు నన్ను పట్టుకుంటారు, పట్టుకొని చూస్తాను. అంబటి ఆత్రం పెట్టారు ముహూర్తం. ముహూర్తం పెట్టారని నాకు ఏం మర్డర్ చేసేస్తారా? జైలు వేసేస్తారా? నా ఆత్రం అంట ముహూర్తం పెట్టి. ఇవన్నీ TV5వే. ఇవాళ TV5 వరకే చూసాం. రేపు మా కిరణ్ బాబాయ్ వస్తాడు, ఈనాడు రామోజీరావు గారు అబ్బాయి. అసలు మీకన్నా అవినీతి పరులు ఎవరున్నారయ్యా? రామోజీరావు కన్నా అవినీతి పరుడు, రాధాకృష్ణ కన్నా అవినీతి పరుడు, బిఆర్ నాయుడు కన్నా అవినీతి పరుడు, చంద్రబాబు కన్నా అవినీతి పరుడు, లోకేష్ కన్నా అవినీతి పరుడు ఎవడున్నాడు చెప్పండి? నన్ను అవినీతి పరులు అంటారా? నిరూపించండి చూస్తా. అది ఎంతవరకు నిజమో. విజిలెన్స్ ఎంక్వైరీ చేశారంట, నాకు తెలుసు. విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తారు. 1000కి ముందే విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్ రెడీ అయి ఉంటుంది. ఏం అనుమానం లేదు. 1000కి ముందే రిపోర్ట్ రెడీ చేసి ఉంటారు. ఇవన్నీ నిజమేను. అంబటి రాంబాబు గారు అన్యాయాలకు పాల్పడ్డాడు, అంబటి రాంబాబు గారు వసూలు చేసేశారు, అంబటి రాంబాబు గారు అంత అవినీతి పరులు లేడు. విజిలెన్స్ రిపోర్ట్ తయారైపోద్ది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ చూసంగానే ఏం చేస్తారు? ఏసీబీకి వేసేస్తారు. ఇదేగా తంతు, మోడ్ ఆఫ్ ఆపరేషన్. ఏసీబీ ఎంక్వైరీ కేసాం అంబటి మీద. ఏసీబీ బోర్డు బయలుదేరతాడు రాంబాబుని పట్టుకుందామని. పట్టుకుంటారు. ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తారు, లోపల పెడతారు. ఇదేగా. ఇంతకన్నా చేయగలుగుతారా మీరు? నేను మనవి చేస్తున్నా, ఒకటే చెప్తున్నా, దేనికైనా సిద్ధపడే రాజకీయాల్లో ఉన్నాం, భయపడటానికి సిద్ధంగా లేవని కూడా మనవి చేస్తున్నా.